కడప జిల్లా నందలూరు మండలం కుందా నెల్లూరు గ్రామానికి చెందినటువంటి తుంటి ఎల్లయ్య సీఎం రిలీఫ్ ఫండ్ వ్యవహారంపై గతంలో చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చాడు. తనకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మొత్తం 14 లక్షల రూపాయలు మంజూరు కాగా చేతికి 6 లక్షల రూపాయలు మాత్రమే రావడంతో అయోమయానికి గురై మాట్లాడాడని చెప్పుకొచ్చాడు. చికిత్స నిమిత్తం తన బావమర్ది శశికుమార్ వేణుగోపాల్ దగ్గర ముందుగా 8 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నానని చెప్పాడు. అనంతరం ఆ మొత్తాన్ని సంబంధిత వారికి తిరిగి ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఈ అంశంలో స్థానిక టీడీపీ నాయకులు కానీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ కానీ ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. తమకు ఎంతో సహాయం చేసిన వేణుగోపాల్కు అన్యాయం జరుగుతుందనే బాధతో అందరూ క్షమించాలని కోరారు. ఇక తాను చేసిన పొరపాటును అందరూ క్షమించాలని అన్నారు. చెప్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్లో స్కామ్ జరిగింది, నష్టం జరిగింది అని మా ఎల్లమామకు. కానీ అదేది వాస్తవం కాదు. మాకు ఎటువంటి నష్టం జరగలేదు, మాకు ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు, అంతా మంచిగానే జరిగింది. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ మా మామకి యాక్సిడెంట్ అయిన వెంటనే చెన్నైలో కోమాలో అడ్మిట్ చేశారు. నేను అక్కడ ఉండి మా మామని చూసుకుంటూ ఉన్నాను. నాకు చాలా అవసరం అమౌంట్, ఎందుకంటే ఎవ్రీడే 1 lakh ఈజీగా పే చేయాలి. ఆ టైంలో నేను మా ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాము, ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు హెల్ప్ చేయమని అప్పుగా. అందులో నాకు చాలామంది అప్పు చేశారు, చాలా అప్పులు కూడా ఉన్నాయి, ఒక్కొక్కటి తీరుస్తున్నాము. అందులో ఈ వేణు అన్నది ఒక అప్పు తీసుకున్నాము. మేమేం చెప్పామంటే సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిన వెంటనే తీసుకోండిలే అని చెప్పాము. అప్పటి వరకు మా దగ్గర లేదని చెప్పాము. వాళ్ళు మా కోసం చాలా వెయిట్ చేశారు. ఆ టైంలో సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందని తెలిస్తే మాకు చాలా సన్నిహితులైన అన్నదానాన్ని వెళ్ళి ఆ అమౌంట్ విత్డ్రాల్ చేసి ఇవ్వమని చెప్పాము. అది మా మామకు తెలియదు, ఎందుకంటే మేము ఆయనకు బ్రెయిన్ మళ్ళీ స్ట్రోక్ అవుతుందని చెప్పేసి మేము ఎటువంటి అప్పులు కానీ ఎటువంటి చేసిన అప్పులు మొత్తం కూడా ఆయనకి చెప్పకుండా దాచిపెట్టున్నాము. సడన్గా ఇట్లా వెళ్ళి బ్యాంకులో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళు కూడా చెప్పలేదు, ఎందుకంటే మళ్ళీ ఆయనకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి వాళ్ళు కూడా ఆయన సేవ్ చేయాలని ఆ విషయాలు చెప్పలేదు. నాకు యాక్సిడెంట్ కోమాలో ఉన్నాను నేను. ఇది చాలా డబ్బులు ఖర్చు పెట్టి మా బావంటూ మా బంధువులందరూ నన్ను కాపాడి తీసుకొని వచ్చినారు. కానీ సీఎం ఫండ్స్కి అప్లై చేసినారు. అది డబ్బులు వచ్చింది, నా అకౌంట్లో జమ అయింది. అకౌంట్ నుంచి మళ్ళీ కట్టేట్లయితే నేనేదో అందరు చెప్తే అందరూ వచ్చేసి నీ డబ్బు ఎవరో తీసుకున్నారు, అందుకు కట్ అయిపోయింది అనడం వల్ల నేను బ్రహ్మవాడి నాకు తెలియదు కాబట్టి వీళ్ళు ఎవరెవరు కథ తెచ్చిందో ఎవరో నేను మళ్ళీ వచ్చి ఆ విషయం సోషల్ మీడియాలో చూసి మా బాగుంటుందందరూ వచ్చి లేదు మనం తీసుకున్నాము అందుకు వాళ్ళు కట్టినాము, దాన్ని నువ్వు ఎందుకు ఈ మాట చెప్పినావు, నీకు ముందుగానే ఆరోగ్యం బాగలేదు, బ్రెయిన్ స్ట్రోక్ ఉన్నది, మన మూర్చి వచ్చేది, ఇవన్నీ ఉన్నాయి కావున నువ్వు ఇట్టని నమ్మొద్దు. ఏదైనా మేము చూస్తాను, ప్రతి ఒక్కరు మాత్రలు కానించి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకుంటాం కానీ అన్నీ చూస్తాను. నువ్వు ఇట్ట నమ్మకాకు ఎవరో పక్కన చెప్పినట్టు అని వాళ్ళు ఎవరు సాయం చేసినారో వాళ్ళ మీద మనం చెప్పడం తప్పు. వాళ్ళు చెప్పి బాండ్లన్నీ చూపించడం వల్ల నాకు అర్థమైపోయింది. బాండ్లన్నీ చూపించడం వల్ల ఓహో మనకు ఆరోగ్యం బాగాలేదు ఇచ్చినారు కాబట్టి తిరిగి ఇచ్చినాము అనేది అప్పుడు తెలిసి తప్పును సరి చేసుకోవాలని నేను ఈరోజు మీడియా ముందు చెప్పదలుచుకున్నాను. అది చాలా లేకుంటే అతను మనకు సాయం చేసి కూడా ఏం ఉపయోగం, అతను మనం ఎవరో తెలిసి ఇంత సాయం చేసినాడు కాబట్టి అతనికి